నివేద చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మని చూసి మీకు ఇంకొక కొడుకు ఉన్నాడా వాడిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే మాకు ఇంకొక కొడుకు లేడు, కానీ నీ కోసమని ఇంకొక కొడుకుని కనడానికి నేను రెడీ, చంచలమ్మ గారు రెడీగా ఉన్నారో లేదో అడుగమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నోరు మూస్తారా, పిల్లల ముందు ఈ మాటలైనా మాట్లాడేది అని చెప్పేసి అయితే కేశవాన్ని కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం అలా కాదు చంచలమ్మ గారు, మీరు సింధూర మీద చూపిస్తున్న ప్రేమను చూస్తూ ఉంటే నాకే చాలా కుళ్ళుగా అనిపిస్తుంది. ఆ ప్రేమకు నాకు కూడా దక్కాలి అనిపిస్తుంది, అందుకే నేను ఇలా మాట్లాడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూర మీద నాకు ప్రేమ ఎక్కువగానే ఉంది, అలాగనే నువ్వు కూడా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నీ మనసు చాలా మంచిది, అలాంటి మంచి వాళ్ళతో నేను ప్రేమగానే ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. దగ్గర వాళ్ళే అవనవసరం లేదు, ఇలా మంచి మనసు ఉన్న వాళ్ళని కూడా నేను చాలా ప్రేమిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే నవ్వుతూ అక్కడ ఉన్న చంచలమ్మ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సరే నువ్వు విశ్రాంతి తీసుకో, మేము వెళ్తాము అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా ఊపిరి ఆడలేనంత మాట అన్నావు కదా, అందుకే నేను అలా అనవలసి వచ్చిందమ్మా అని చెప్పేసి అయితే కేశవ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నివేద చంచలమ్మ కేశవ వాళ్ళు వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఊపిరాడినంతగా చేయటం కాదు, మిమ్మల్ని నాశనం చేసే అంతవరకు నా పగ ఊరుకనే ఉండదు, నేను ఎలాగైనా సరే ఈ ఇంటిని నాశనం చేసే తీరతాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.